మా తండా ఇది చాలా ఉపకారం చేసినట్లు అవుతుంది మాకైతే. మా సార్ పట్లోల సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు అన్ని రోడ్ సౌకర్యం గురించి అన్ని చేయగలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్లో ఈ గాయరం తండా లేనప్పుడు సార్, ఈ తండా లేనప్పుడు ఇందిరమ్మ ఢిల్లీ నుంచి మాకు ఈ భూమి 200 ఎకరాలు భూమి శాంక్షన్ చేసి మా పెద్దోళ్ళకు ఫస్ట్లో ఇచ్చిపోయింది, మా నాన్న ముత్తాతలకు. మరి అప్పటి నుంచి భూమి ఇచ్చింది మా కిష్టారెడ్డి సార్ గారు. ఈ వేణు తండాలు కూడా, ఈ డబ్ల్యూ గైరాన్ తండా ఇప్పుడు పేరు పడ్డది దానికి. ఈ వేణు తండాలు కూడా మా కిష్టారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే, పట్టుల కిష్టారెడ్డి సాబ్ అప్పుడే మా తండా ఈ కట్టడం జరిగింది. దాని తర్వాత మాకు కరెంటు రాకడం కూడా మా కిష్టారెడ్డి సాబ్ చేతి మీదకి మా కరెంటు ఇచ్చినాయి వచ్చినట్ల అప్పుడు. మరి దాని తర్వాత ఇప్పుడు మా పట్ల సంజయ్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మాకు చాలా ఉపకారం చేస్తున్నారు. మరి ఆయన పేరు నుంచే మాకు రోడ్డు తండకు అవుతుందని మేము చాలా సంబరం పడుతున్నాము. మరి తర్వాత తాండావాసులు ఇంత కష్టపడతా ఉన్నారు. మన తాండా విజిట్ చేస్తే వారు నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోడ్డు ఫార్మేషన్ కూడా కాంగ్రెస్ హయాంలోనే చేసింది సార్, కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కూడా అప్పుడే కిష్టారెడ్డి గారు కట్టించారు. మా తాండాకు కరెంటు తీసుకొచ్చింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తీసుకురావడం జరిగింది అని ఆ తాండావాసులే నాకు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ రోడ్డు కొన్ని కారణాల వలన లేట్ కావడం జరిగింది. ఫార్మేషన్ చేసింది కూడా, ఈ రోడ్ ఏదైతే ఉందో అది కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగింది. గత 10 సంవత్సరాలలో కేవలం మాటలకే పరిమితమైంది కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదో కాలయాపన చేస్తూ, ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, అక్కడ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకుంటే కూడా వేల కోట్ల రూపాయలు పన్నులు ప్రతిపాదించినట్టు కాగితాలకే సృష్టించి ఊరికే ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, ఖచ్చితంగా అన్నమాట నెరవేరుస్తుంది. ఖచ్చితంగా. రాహుల్, మా విలేజ్ వచ్చేసి గైరాన్ తండా బంగ్దల్. ఈరోజు ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది మా విలేజ్కి, అండ్ డిప్టీ కలెక్టర్ మేడం కూడా రావడం జరిగింది, అండ్ డిఈఈ సార్ కూడా రావడం జరిగింది. R&MB వాళ్ళు అందరు వచ్చారు, అందరు సహకరించారు. మా విలేజ్కి గత రోజుల నుంచి మనకు రిపబ్లిక్ వచ్చేసి 78, 79 ఇయర్స్ అయిపోయి కూడా అప్పటి నుంచి మేము బాధపడుతున్నాం. అప్పటి నుంచి విలేజెస్, మా తాండలో విలేజెస్ అప్పటి నుంచి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చి అప్పటి నుంచి రోడ్డు ఉన్నా ఎప్పటి వరకు రోడ్స్ మాకు జరగలేవు. ఈరోజు ఫైనల్లీ రోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది విలేజ్ దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీ వల్ల సార్, మన ఎమ్మెల్యే సార్ సంజయ్ రెడ్డి సార్ సహకారంతో సార్కి అండ్ మేడంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్కి వెళ్ళి స్కూల్ పోకి రోడ్ అధ్వానం అని చెప్పేసి వీడియోలు చూపిస్తే సరే నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పిన చూపిస్తే ఒక్కటో రెండో చేయలేదు. కంటి ఎస్టీ బాయ్స్ కు చేయలేదు, ఈ సిర్గాపూర్ హాస్టల్ కాడ చేయలేదు. వాళ్ళు కూడా అడిగారు నాకు, అది కూడా చేస్తామని చెప్పాను. మొత్తం మీరు పోయి చూస్తే కర్సుగుత్తిలా గర్ల్స్ హాస్టల్ కు రోడ్ వేయించినాం, మోడల్ స్కూల్ కు రోడ్ వేయించినాం, కర్సుగుత్తి స్కూల్ కు రోడ్ వేయించినాం, ఎస్టీ బాయ్స్ హాస్టల్ నారాయణగేల రోడ్ వేయించినాం, ఆ తర్వాత పాలిటెక్నిక్ రోడ్ వేయించినాం. ఇన్ని జాగాల స్కూళ్ళకి రోడ్ వేయించినాక ఒక్కదానికి అదే పట్టుకొని చూపిస్తారు టీవీలలో. ఏ సిద్ధు చూపించారు, ఏందో చూపిస్తారు. కాబట్టి మీరందరూ ఈ బుద్ధజల్ల కార్యక్రమం వద్దు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, మనం పనులు చేసుకుంటూ పోదాం. మీకు పని మాట ఇచ్చింది ఉన్నది, సంవత్సరం జరుగుతున్నది, నాది కూడా అందులో కొంచెం పొరపాటు ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ మల్ల వర్షాకాలం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి. తర్వాత మా వినోద్ సర్పంచ్ గైరాన్ తాండా, ఇంకో గైరాన్ తాండా, సిర్గాపూర్ గైరాన్ తాండా సర్పంచ్ గైరాన్ తాండా ఎస్. అయితే ఆయన వచ్చి మొన్న సార్ మా తాండాలకు స్తంభాలు లేవు సార్ అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు చెప్పిన శివాజీ అని దెగులవాడ తాండా మాజీ సర్పంచ్, దెగులవాడి వాళ్ళు. తర్వాత బోర్గి తాండా, జిరిగి తాండా, సర్దార్ తాండా, వాళ్ళందరూ మాకు కరెంట్ ఉండలేదు సార్, మాకు ఇన్ని పోల్స్ అవసరం అని చెప్పి 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం సార్, మాకు ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పేసి. ఇట్లా తిరిగి రావాలి కరెంట్ దానికి. మాకు ఇట్లా దగ్గర లైన్ ఉన్నది, దగ్గర లైన్ చేంజ్ చేయమని అంటే వాళ్ళు ఎన్ని స్తంభాలు కావాలని అడిగితే సార్ మాకు ఒక 100 స్తంభాలు కావాలంటే ఇమ్మీడియట్ గా 100 స్తంభాలు శాంక్షన్ చేయించారు. 50 స్తంభాలు తీసుకొచ్చిండ్రు వాళ్ళు.
స్తంభాలు బాతుకున్నారు, కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. మొన్న వినోద్ సర్పంచ్ వచ్చి సార్ మా తాండాలకు అన్ని పోల్స్ కావాలి సార్ అని అడిగాను. ఎన్ని కావాలి అని చెప్పిన, చెప్తే సార్ ఒక 100 వరకు అవసరం పడితే అన్ని కలిపానంటే మీకు చెప్పిన నిన్ననే చెప్పిన 50 పోల్లు శాంక్షన్ అయినాయి, మళ్ళీ తీసుకొచ్చి మొత్తం మీరే తీసుకొని పోండి అని కూడా చెప్పిన. సిరిగాపూర్ కు అలాట్ చేయమని చెప్పిన, సిరిగాపూర్ సబ్ స్టేషన్. గతంలో ఏం జరిగింది కూడా మీకు చెప్తా. గవర్నమెంట్ పైసలు లెక్క కావు, మొత్తం అన్ని స్తంభాలు గింబాలు అన్ని ఇచ్చింది, వీళ్ళు అమ్ముకున్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు ఎవరిస్తే వాళ్ళకి అమ్ముకున్నారు. రైతులు 4-5 సంవత్సరాల క్రితం డీడీ కడితే అగ్రికల్చర్ కనెక్షన్ గురించి ట్రాన్స్ఫార్మర్ వేయలేదు, పోల్ వేయలేదు, వైర్ వేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అవన్నీ తీసి డీడీ ఏ డేట్ రోజు కట్టినరో ప్రయారిటీ బేసిస్ మీద అవన్నీ ఒకటి క్లియర్ చేస్తా ఉన్నాం. ఎస్సీ గారు చాలా మంచిగా ఉన్నారు. ఆయన వచ్చిన 2 నెలల్లో 200 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేయించి దానికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. అందుకే చెప్తా ఉన్నా మీకు కూడా సర్పంచ్ సార్, వీళ్ళకి కూడా ఎన్ని పోల్స్ అవసరం పడుతుందో చూసి ఇమీడియట్ గా మీరు వినోద్ మాట్లాడి, ఆల్రెడీ ఈ రోజు వస్తాయి, ఈ రోజు పంపిస్తాం మన పోల్ 100 పోల్ వస్తాయని చెప్పినారు, ఒక 50 మీరు తీసుకోండి అని చెప్పేసి మీకు చెప్పాలి. ఎన్ని పోల్స్ అవసరం ఉన్నాయి, దానికి పోల్స్ అవన్నీ లైట్స్ అవసరం ఉంటే మీరు పెట్టండి, పోల్స్ ఎన్ని అవసరం ఉంటాయని చెప్పి. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మంచి స్కీమ్ తీసుకొచ్చింది మనకి, ఈ ఇందిరమ్మ స్కీమ్. మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే అందరికి వస్తున్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు కదా, 6 కట్టింది, వెరీ గుడ్. ఇంకా 6 కాదు, ఇంకా 10 అంటే అయితే మా కరెంట్ స్తంభాలు తక్కువ పడుతున్నాయి సార్ అని అడిగారు. మన గవర్నమెంట్ తరఫున ఇచ్చే స్తంభాలు మేము ఇస్తాము. మళ్ళీ మీకు ఏంటంటే ఒక 4,000 రూపాయలు డీడీ కడితే 10 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైరు మొత్తం ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. తర్వాత అగ్రికల్చర్ రైతుల గురించి అప్పుడు 4-5 డీడీలు కట్టాల్సి ఉంటుండే మనకు 6,000. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఖాళీ 10,000 రూపాయలు డీడీ కడితే 1 కిలోమీటర్ దాకా స్తంభాలు, అంటే ఇంచుమించు 20 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, వైర్ ఇస్తా ఉంటాం. కాబట్టి మీరు 10,000 కడితే చాలు, ఎక్కడైనా వ్యవసాయానికి మీకు అగ్రికల్చర్ కనెక్షన్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగం చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇస్తున్నది. రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తున్నది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నది. ఇక తాగునీళ్ళు మేము చాలా చేసినామేమో మిషన్ భగీరథ, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నీళ్ళు ఇస్తలేదని ఆడ ఎండిపోయింది. అప్పుడే వాళ్ళ గవర్నమెంట్ లో 2016లో రిపేర్ చేయమంటే సింగూరు రిపేర్ చేయలేదు. మొన్న వరదలకు బాగా కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రిపేర్ చేస్తా ఉన్నది. అందుకే నీళ్లు కిందికి ఇవ్వడం వల్ల మనకు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అవుతా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఈ నీళ్ళ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొన్నటిసారి ప్రతి ఊర్లో అప్పుడు ఏమన్నారు, ఇంటింటికి బోర్ ఇచ్చినాము, ఎక్కడ కూడా ఇక బోర్లు రిపేర్ చేయొద్దు, మోటార్లు రిపేర్ చేయొద్దు అంటే అన్ని మోటార్లు ఇంట్లో తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఊర్లో ప్రతి తాండాలో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్ ఇప్పించినాం. ఎండాకాలంలో నీళ్లు తాపినాం. వర్షం పడితే నీటి కొరత రాదు, అదృష్టం కొద్ది పడితే సంతోషం. ఒకవేళ నీళ్లు రాకపోతే, వర్షం పడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా సమయంతో మీరు ఎక్కడెక్కడ అవసరం ఉందో అడిగితే ఆ నీటి కొరత కూడా తీరుస్తాం. మళ్ళీ మీకు ఇంకోటి, కౌలాస్ నాల ప్రాజెక్టు నుంచి కూడా మేము ఒక ప్రపోజల్ పెట్టినాం 40 కోట్లతోని. అక్కడ జూకల్లు నియోజకవర్గంకు, ఇక్కడ కంకి మండలంకు మొత్తం కౌలాస్ నాలకి వెళ్ళి ఫిల్టర్ బెడ్స్ కట్టి నీళ్లు ఇస్తే మళ్ళీ ఈ నీళ్లు అక్కడికి వెళ్ళి సింగూరుకి వెళ్ళి వచ్చేటి నాగిల్గిద్దకు డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా త్వరలో 16 తారీఖు నాడు జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి బిడ్డ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ RWSO లో రమ్మని చెప్పిన కామారెడ్డి జిల్లా వాళ్ళని, మన నారాయణకే నియోజకవర్గ RWSO రమ్మని చెప్పిన 10 నిమిషాలు సీఎం గారితో టైం ఇప్పించమని అక్కడ డిస్కస్ చేసి వాళ్ళిద్దరితో సమన్వయం, మేమిద్దరం సమన్వయం సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా ఇస్తారు. మనకు ఆ నీటి కొరత కూడా తీరుతుంది అని చెప్పేసి మీకు అందరికీ బాధ్యత బిల్లు ఇప్పించేదని చెప్పేసి. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతున్నదంటే గతంలో 60,000 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళ పీరియడ్ లో పనిచేసిన కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు బాకీ పెట్టిపోయింది. మేమే కొన్ని 30-40,000 కోట్లు ఇప్పుడు తీర్చేసినాం. మళ్ళీ కరెంటుకు బాకీ పెట్టిపోయారు, కరెంటుకు 70,000 కోట్లు బాకీ పెట్టిపోయారు. 40 బట్టి విక్రమార్క గారు కరెంటు మంత్రి 40,000 కోట్లు మేము ఇప్పుడు బాకీ కట్టేసినాం. బాకీ కట్టేసి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అన్ని ప్రతిదీ కూడా అప్పు పెట్టిపోయారు. ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడితే 5 లక్షల రూపాయల దాకా మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీకి మనకు 10 లక్షల రూపాయలకు మనం పెంచడం జరిగింది ఫ్రీ ట్రీట్మెంట్. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఏ దవాఖానకు తీసుకుపోయినా కూడా మాకు లేదు, మాకు ఆరోగ్యశ్రీ లేదని చెప్పాలి. అబద్ధం. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి బిల్లులు వస్తలేవు. మొత్తం 1,500 కోట్ల రూపాయలు ఎంతోనో అప్పులుండే మొత్తం
ఆ పైసలు ఒక్కడు రూపాయి కూడా కట్టలేదు. ఆరోగ్యశ్రీలో బిల్లులు క్లియర్ చేయలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. అందుకే ఎవరు ఆరోగ్యశ్రీ పట్టించుకోలేదు. మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 400 కోట్లు ఒకటేసారి ఇచ్చి మన గౌరవ రాజనరసింహ గారు, దామోదర్ రాజనరసింహ గారు ప్రతి నెల మనకు 100 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తాం. నెల క్లియర్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి మనకు. కాబట్టి ఇక పోతా పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ ఏజ్ 58 సంవత్సరాలు ఉంటే 61 సంవత్సరాలకు పెంచారు. ఇక్కడ పాపం ఎంతో మంది పిల్లలు, యువకులు చదువుకొని ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని చదువుకుంటా పరీక్షలు రాసుకుంటా పోతే ఉన్నోళ్ళకే రిటైర్మెంట్ 3 సంవత్సరాలు పెంచాడు. 3 ఏళ్ళు వీళ్ళకి ఉద్యోగం రాదు. మరి వాళ్ళు అడగలేదు ఉద్యోగం మళ్ళీ పెంచమని. వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పెంచిండు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్లకు నెలకు 1000 కోట్లు అవసరం పడుతున్నాయి. నెలకు 1000 కోట్లు దానికే పోతున్నాయి. ఇక అన్ని స్కీమ్లు ఇచ్చినా ఫస్ట్ స్కూళ్ళలో టీచర్లు చదువు చెప్పేటోళ్ళు లేకపోతే ఇప్పుడు ప్రతి స్కూల్ కు టీచర్లు అపాయింట్మెంట్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 11,000 మంది, 70,000 మందికి జాబ్ ఇప్పించిన. మళ్ళా అందరికి ఫస్ట్ స్కూల్ ఓపెన్ కాగానే యూనిఫామ్, తర్వాత వాళ్ళకు బెడ్ చార్జెస్, కాస్మెటిక్ చార్జెస్ పెంచిన, బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేసి మా ప్రభుత్వం సాయం చేస్తున్నాడు. మాకు రోడ్ లేకుండే ఎమ్మెల్యే సాబ్ వచ్చి రోడ్ శాంక్షన్ చేసిండు. మా పిల్లల బ్యాకర్లకు చాలా బాధ అవుతున్నది. మాకు ఏడైనా పోతే ఈ స్కూల్లో వండుకుంటున్నాము. మా పిల్లల బ్యాకలు వాసర పోవాలి, చెప్ట పోవాలి అంటే ఈ స్కూల్లో వండుకుంటున్నారు. వాళ్ళ తల్లిగారు ఏమో మా పిల్లలు ఎక్కడ పోయినరో ఏమో అని ఏడుచుకుంటా ఇంటికాడ ఉంటున్నారు సార్. మాకు ఇంత ఇబ్బంది అవుతున్నారు. డెలివరీ అయితే మేము మంచం మీద వేసుకొని పోతున్నాం ఆగడాటి. మాకు ఇంత సాయం చేస్తే మొన్న ఆటో బోర్డు ఎమ్మెల్యే సాబానికి పుణ్యమాయని మా కోసం ఆయన పేరు ఉంటుంది. ఇందిరమ్మ సాయం చేసింది. ఇప్పుడు కూడా ఇందిరమ్మ సాయం చేస్తే చాలా జన్మంకు పుణ్యం అవుతుంది. సంజయ్ రెడ్డి సాబ్ మాకు ఇంత సాయం చేస్తే అవసరం లేదు సార్. बंगदाल गायरान टांडा हमने ने फर्स्ट इंदिरा गांधी सायम की थी जो त्राद रह गए हम वो तेती वर हमने घण तकलीफ ही वेगी छे बची फिर हमने इंदिरा गांधी सायम कर रही छे, रोड दे रही छे, घर दीनी छे, सेवा तेती सहायकारो कर रही छे. हमने मस्त करो छे. రాహుల్, మా విలేజ్ వచ్చేసి గైరాన్ తండా బంగ్దల్. ఈరోజు ఎమ్మెల్యే సార్ రావడం జరిగింది మా విలేజ్కి, అండ్ డిప్యూటీ కలెక్టర్ మేడం కూడా రావడం జరిగింది, అండ్ డిఈఈ సార్ కూడా రావడం జరిగింది. R&MB వాళ్ళు అందరు వచ్చారు, అందరు సహకరించారు. మా విలేజ్కి గత రోజుల నుంచి మనకు రిపబ్లిక్ వచ్చేసి 78-79 ఇయర్స్ అయిపోయి కూడా అప్పటి నుంచి మేము బాధపడుతున్నాం. అప్పటి నుంచి విలేజెస్, మా తాండలో విలేజెస్ అప్పటి నుంచి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చి అప్పటి నుంచి రోడ్డు ఉన్నా ఎప్పటి వరకు రోడ్స్ మాకు జరగలేవు. ఈరోజు ఫైనల్లీ రోడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది విలేజ్ దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీ వల్ల సార్, మన ఎమ్మెల్యే సార్ సంజయ్ రెడ్డి సార్ సహకారంతో సార్కి అండ్ మేడంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాకు రోడ్ లేకుంటే సార్, మాకు గైరాన్ తండా, మా తండా పేరు గైరాన్ తండా సార్. మాకు ఎమ్మెల్యే సార్ వచ్చి ఇప్పుడు రోడ్ చేసిండు సార్. మాకు అసలు రోడ్ ఇబ్బంది బాగా నడుచుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది సార్ మాకు. ఇప్పుడు మస్తు సార్ చెప్పినాం కానీ ఎవరు పెళ్ళి సంది కూడా మా తండకు రోడ్ చూడలేము సార్. ఇప్పుడే సార్ స్టార్టింగ్ మా ఎమ్మెల్యే సార్ వచ్చి ఇప్పుడు రోడ్ చేసిండు సార్. మాకు ఎమ్మెల్యే సార్ వచ్చి సార్ మాకు చాలా ఏదైనా పాము కసితే ఏమైనా కసితే కూడా మాకు చాలా ఇబ్బంది ఉండేది సార్ మాకు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు రోడ్ చేసిండు సార్. ఇల్లు ఇచ్చిండు, మా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు సార్, అన్ని ఇచ్చిండు సార్ మా ఎమ్మెల్యే సార్. మాకు పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నుంచి సార్, ఇప్పుడు నుంచి రోడ్ లేకుంటే ఎప్పటి నుంచి మాకు పీడి రోడ్లోకి ఉంది సార్. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ మాకు రోడ్ ఇచ్చిండు సార్. ఇంక ధన్యవాదాలు సార్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.